అసలు ఏమైంది నాకు? ఎందుకిలా తలనొప్పిలేస్తుంది? ఏం జరిగింది? అనే విధంగా అనుకుంటూ రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రేణుక వస్తుంది. అసలు రేణుక ఏం జరిగింది? ఏం జరిగిందో కూడా నాకేం అర్థం కావట్లేదు. అసలేమైందో చెప్పు రేణుక. అంటే అమ్మాయి గారు మీకక్కడ ఏం జరిగిందో కూడా గుర్తులేదా? గుర్తులేదు రేణుక అని అంటూ ఉంటే, ఇక జరిగిందంతా కూడా రేణుక చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు సీఎం సూర్యప్రతాప్‌కి ఫోన్ చేస్తాడు. సీఎం గారు ఫోన్ చేశారు. సూర్యప్రతాప్ గారు, నేను మీ ఇంటికి వస్తున్నాను. మీరు కబురు పెడితే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా! లేదు, మీ ఇంటి దగ్గరికే వచ్చి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడే మాట్లాడుకుందాం అని అంటూ కాల్‌ని కట్ చేయగానే అంతలో రూప బయటికి వస్తుంది. నాన్న, ఏంటి రూపా? నువ్వు మందు తాగావా? లేదు నాన్న. నాకు నిజంగా తెలీదు నాన్న. అసలా మందు నేనెలా తాగానో కూడా నాకిప్పటికీ అర్థం కావట్లేదు నాన్న. నన్ను నమ్మండి నాన్న. ఎందుకు రూపా ఇలా చేశావు? నాన్న, నిజం నాన్న. నువ్వు తాగి ఏం మాట్లాడావో ఏంటో తెలీదు కానీ సీఎం గారు నాకు ఫోన్ చేసి కోపంగా మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఏం మాట్లాడావో ఏంటో, ఏం జరుగుతుందో కూడా నాకర్థం కావట్లేదు. ఉన్న పళంగా ఇంటికి రావడం ఏంటి? రూపారాజులకు పెళ్ళైన విషయం ఎలాగో శ్వేతకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎలాగైనా శ్వేత ఇద్దరినైనా విడగొడుతుంది. లేదంటే పెద్దయ్య గారికి తెలిసినా పెద్దయ్య గారైనా విడగొడతారు కదా! నా లైన్ క్లియర్ అయిపోతుంది అని మనసులో రేణుక అనుకుంటూ ఉండగా, ఇక మరోవైపు శ్వేతకు మాత్రం నిజం తెలిసిపోయింది. అసలు ఎలాంటి గందరగోళం సృష్టిస్తుందో ఏంటో అని దీర్ఘంగా రాజు ఆలోచిస్తూ ఉండగా, ఏరా అయ్యా, ఎక్కడున్నావా? ఏంటమ్మా? ఎందుకురా శ్వేత ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట? మాకు శ్వేత ఫోన్ చేసి మాట్లాడింది. అవునమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఏమైనా గొడవ పడ్డారా? చెప్పరా? అయినా ఆ రేణుక ఉన్న ఇంటికి మనల్ని రమ్మంటున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏమైనా జరగనంది ఏదైనా జరిగిందా? అంటే అమ్మా, నిజం తెలిసిపోయింది. సరే, ఏది తెలిసినా తెలియకున్నా మీరు మాత్రం ఏం తెలియనట్టుగానే ఉండండి. నేను మాట్లాడతాను, అర్థమవుతుంది కదా! అని ముత్యాలు అంటూ ఉంటే, సరే నాయనా, పదరా పద అని అంటూ ఇక వెంటనే కారులో వెళ్తూ ఉంటారు. అసలక్కడికి పోయినాక ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదురా. ఉన్న పళంగా ఇలా మనల్ని రమ్మనడం ఏంటో ఏం తెలియట్లేదు అని మనసులో ముత్యాలు అనుకుంటూ ఉంటే, అంతలో సీఎం గారు రాగానే కూర్చొని సీఎం గారు, అమ్మ రూప, మంచినీళ్ళు తీసుకొని రమ్మా. ఇప్పుడు అవన్నీ ఏం వద్దు సూర్యప్రతాప్ గారు. మీతో నేను మాట్లాడాలి. ముందు మా అత్తయ్య, మావయ్య గారు, రాజు వచ్చాక అప్పుడు మాట్లాడదాం అని అనగానే అంతలో కారు దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అసలు ఏం మాట్లాడాలి? చెప్తాను, రానివ్వండి ఆంటీ అనే విధంగా శ్వేత విజయాంబికతో అంటూ ఉంటుంది. ఎందుకు శ్వేత మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావు? అయినా ఏంటన్నయ్య, ఇక్కడికెందుకు రమ్మన్నావు? లంకంత ఇల్లుంది, కూర్చోవడానికి ఇక్కడ సరిగా కుర్చీలు కూడా లేవు. ఇక్కడికేమో మమ్మల్ని పిలిపించావు. అవునత్తయ్య, ఇక్కడికే పిలిపించి క్లియర్ చేసుకోవాలని అందుకే పిలిపించాను. ఏంటమ్మా, నువ్వు మా ఇంటి కోడలిగా అడుగు పెట్టడం మా అదృష్టం. ఆ అన్నయ్య గారు నిజంగా మా అదృష్టమని అనుకుంటున్నాము. అదృష్టమైతే మరి నేనెవరినో అని రేణుక మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే, ఆపండత్తయ్య మీ నాటకాలు, నాకంతా తెలిసిపోయింది. నీకేం తెలిసిపోయిందమ్మా? నువ్వేమంటున్నావు? అయినా సూర్యప్రతాప్ గారు, మీరు కూడా ఇలా చేస్తారని నేను అనుకోలేదు. మిమ్మల్ని నేను ఎంత నమ్మానో అని కోపంగా సీఎం అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా తెలుస్తుంది. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతానని అనుకోలేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. అమ్మ శ్వేత, చెప్పమ్మా, నీకోసమే అమ్మా మేము వచ్చింది. ఎందుకంటే ఎందుకంటే మీరు నా దగ్గర విషయాన్ని ఎందుకు దాచారు? నాకు విషయం అంతా తెలిసిపోయింది. అయినా నేను మీతో ఎంత క్లోజ్గా ఉంటానంటే మీరైనా నాకు చెప్పాలి కదా! రాజు చెప్పకపోయినా, రూప చెప్పకపోయినా మీరైనా చెప్తారని అనుకున్నాను. అంటే అమ్మా, ఏంటమ్మా,
రాజు రూపలకు పెళ్ళైన విషయం అంటే నాకంతా తెలిసిపోయింది అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇలా పెద్ద విషయాన్ని ఎందుకు దాచారు? అంటే నీకు ముందే చెప్పాం కదమ్మా! కానీ వీళ్ళు అని మీరు చెప్పలేదు కదా! అంటే అని ఈ విధంగా అనగానే ఇక సైలెంట్‌గా ముత్యాలు చూస్తూ ఉంటుంది. అయినా సూర్యప్రతాప్ గారు మనం మీటింగ్ హాల్‌లో కూడా మనం కలుసుకున్నాం. మీరైనా చెప్తే బాగుండు కదా! మరి మీరు కూడా ఇలా చెప్పకుండా ఎందుకు ఆగిపోయారు? అని సీఎం అలా అడుగుతూ ఉంటే సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదత్తయ్య. నాకు మాత్రం ఈ రాజు రూపలకు విడాకులు మంజూరు కావాలి. అప్పుడే నాకు ఏ బాధ ఉండదు. ఎందుకంటే మందు తాగి నా మొగుడు, నా మొగుడు అని అందరి ముందు అంది. పెళ్లి తర్వాత, పెళ్లి అయిన తర్వాత నా మొగుడని 10 మంది ముందు అంటే నా పరువు ఏం కావాలి చెప్పండత్తయ్య. అందుకే అంకుల్ మీరే ఎలాగైనా వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలి అని సూర్యప్రతాప్‌తో అనగానే అప్పలనాయుడు, రాజు రూప షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను రాజును పెళ్లి చేసుకోపోయేదాన్ని. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. చెప్పండి అంకుల్ మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అంటూ ఉంటే, అయినా అమ్మ అసలు వాళ్ళ పెళ్ళే కాదు. రూప అసలు అప్పుడు కాన్షియస్‌లోనే లేదు. అప్పుడే రాజు తాళి కట్టాడు. దాన్ని నేనిప్పటికీ కూడా పెళ్లి అని నేను భావించను. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్టు. కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే విడాకులకి అని విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా, శ్వేత నేను నీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడడానికి లేదు. నువ్వు ఉండు ముత్యాలు. పెద్దయ్య ఒక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించి నిర్ణయం చెప్పండి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఇద్దరికీ విడాకులు ఇప్పించే పూచి నాదమ్మా అని అనగానే ఇక అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. మీరలా అన్నారు బాగుంది అంకుల్. కానీ విడాకులు రావాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైం దాకా నేను రాజుని పెళ్లి చేసుకోకుండా ఉండలేను కదా అంకుల్. అందుకే విడాకులు వచ్చేంత వరకు మీరు ఒక కాగితం మీద మీరు పేపర్ మీద రాసి సంతకం పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రూప మళ్ళీ తాగి గొడవ చేసి నారాజు అని అనకూడదు. మీరలా పేపర్ ఒక పత్రంపై రాయండి అని అనగానే సరే అమ్మా అని అంటూ వెంటనే సూర్యప్రతాప్ అలా పత్రంపై రాస్తూ ఉంటాడు. ఇదిగో అమ్మా రాశాను అని అంటూ శ్వేతకి ఇవ్వగానే అప్పుడు శ్వేత ఇలా చదువుతూ ఉంటుంది. నేను అనగా సూర్యప్రతాప్ సీఎం గారికి సగర్వంగా ఈ పత్రికను రాయిచున్నాను. రూపరాజులకు పెళ్లి జరిగింది. కానీ ఆ పెళ్లిని నేను అంగీకరించడం లేదు. ఇక రాజుతో మీ పెళ్లి తర్వాత నా కూతురు మీ దగ్గరకు వచ్చి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయదని నేను మాట ఇస్తున్నాను. భవనీయుడు సూర్యప్రతాప్ అనే విధంగా అంటూ అలా రాసి చెప్పగానే రూప చాలా బాధపడుతుంది. ఇక అతి త్వరలో విడాకులు కూడా మంజూరు చేయిస్తాను అని చెప్పగానే ఇక పదరాజు ఇక్కడితో ఇక నీకున్న బంధం తెగిపోయింది అని అంటూ అలా తీసుకెళ్తూ ఉంటే రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెళ్ళొస్తాను సూర్యప్రతాప్ గారు. చెప్పాను కదమ్మా సూర్యప్రతాప్ గారి దగ్గరికి వెళ్తే సమస్యలు ఏవి ఉండవని చెప్పాను కదా అలాగే జరిగింది. ఇక పద అమ్మ పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే రాజు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు. అమ్మ రూప నువ్వు ఎలాగైనా విడాకులు తీసుకోవాలి. లేదంటే ఇక ఈ తండ్రి ఉండదు. అర్థమవుతుంది కదా! ఈ తండ్రిని ఇక నువ్వు మర్చిపోవాలి. కాదని అంటేనే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఏంటి తమ్ముడు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంట్లోకి రావడం ఏంటి? విడాకులని అనడం ఏంటి? ఇదంతా ఆ రాజుగాడి పనే అని అనిపిస్తుంది. అక్క ఏదైనా సరే మన మంచికే అని అనుకుందాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ